రంగనమావా, రంగనమావా. కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అలాగే మావా. ఎవరు నువ్వు? కనబడడం లేదు, కుర్రాన్ని. కూత జోరుగానే ఉంది. ఏమిటి ఇలా వచ్చావు? కొంపది చేతికి దొరికితే పట్టుకుని పారిపోదావనా? ఆ దొంగ బుద్ధి నా రక్తంలోనే లేదు. నీ వాలకం చూస్తుంటే పాలు పోయడానికి వచ్చి ఎవ్వరూ చూడకపోతే ఏదైనా లాగించేసే బుద్ధి నీకే ఉన్నట్టుంది. మర్యాదగా పాలు అక్కడ పెట్టి తోక ముడుచుకో. ఏయ్, నన్ను ఎవరు అనుకుంటున్నావు? చూస్తూనే తెలుస్తోంది పాల పిల్లవని. మా ఇంటికి వచ్చి నన్నే పాల పిల్ల పెరుగు పిల్ల అంటావా? నిన్ను గౌరీ గౌరీ గౌరీ, అతని మీద యుద్ధానికి వెళ్తావేమిటి? ఈ అబ్బాయి నేనే రమ్మన్నాను. మరి ఆ మాట చెప్పడేంత నువ్వు చెప్పనిస్తేగా. సత్యమూర్తి, మా అమ్మాయి గౌరీ. అమ్మ గౌరీ, సత్యమూర్తికి ఇంగ్లీష్ పేపర్ల పేర్లని అర్థమయ్యేది చెప్పమ్మా. సత్యం, ఇవన్నీ అమ్మాయి నేర్పిస్తుంది. బిఏ చదువుతుందయ్యా. బిఏ? అవును బాబు, ఇదంతా సుజాతమ్మ గారి చదివే. గౌరీని తన సొంత బిడ్డలా అభిమానిస్తూ తనే చదివిస్తుంది. సుజాతమ్మ గారి మాట కటువైనా మనసు వెన్నని ముందే అనుకున్నాను. నిజమే బాబు, ఆ దంపతులు మంచితనానికి మారు రూపాలు. టైం అయింది, వస్తానమ్మా. అలాగే నాన్న. నాకు ఇవాళ కాలేజ్ లేదు, రండి నేర్పిస్తాను. ఏమండి, రాగానే మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడాను, మన్నించండి. దాందే ఉందండి, నేను అలాగే మాట్లాడానుగా. మాటకి మాట చెల్లు. ఏమండి, తెలియక అడుగుతున్నాను, హిందూ అని ఒక పేపరు, ముస్లిం అని ఒక పేపరు, ఇవన్నీ ఇంగ్లీషా? ముస్లిం అని ఒక పేపర్ లేదండి, హిందూ అని ఒక పేపరు, దాని పేరు. ముందు ఏబీసీలు నేర్పిస్తాను, ఆ పలకెళ్ళవండి. సత్య, ఏమిటి అలవేలు? తీయగా నీకొకటి ఇవ్వనా? ఏమిటది? ఇస్తా. లడ్డూలంటే నీకెంతో ఇష్టమని నా చేత్తో స్వయంగా చేశాను. తినమ్మా. బాగుంది అలవేలు, నిజంగా చాలా బాగా చేశావు. అయ్యో, వస్తాను, అయ్యగారి గదిలో కాస్త పని. తొందరగా వచ్చేసి ఆ లడ్డూలన్నీ నువ్వే తిందు గాని, నీకోసమే చేశాను. రే తాతాబాయ్, ఏంటి తెగులు తగిన కోళ్ళగా ఇలా 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 కొట్టుకున్నావేంటి? తెగులు రావడం నాకు కాదు గుమస్తాబాయ్, అలవేలకొచ్చింది. అలివేలుక? అదేంటి, ఏమొచ్చింది? ఆ కుర్రవెదవ మీద మోసపడిపోతుంది. జాగ్రత్త పడకపోతే ఏడవలసింది. ఏమిటి ఏమిటి ఏమిటి? ఆ పకోడీ పొట్లం గాడి మీద నా మిఠాయి పొట్లం మోజు పడిపోతుందా? అమ్మో, ఇంకొన్నాళ్ళు వాడి కొంపలో ఉంటే నా కొంప కొల్లేరే. ఇస్తా ఇస్తా. ఏమిటి అంత శ్రద్ధగా రాస్తున్నావు? తెలుగు రాయడం బాగా వచ్చేసింది, అందుకని మొట్టమొదటిగా మా అమ్మకి చిన్న ఉత్తరం రాశాను. ఏది చూడండి. ప్రియమైన అమ్మకు, నీకు మాట ఇచ్చినట్టే ఈనాటి వరకు అబద్ధం చెప్పలేదు, ఇక ఏనాడో అబద్ధం చెప్పను. ఇట్లు సత్యమూర్తి. మీ అమ్మ పెట్టిన పేరు నిలబెట్టుకుంటున్నావు అన్నమాట. అది సరే, ఈ ఉత్తరాన్ని స్వర్గానికి పోస్ట్ చేయడం కుదరదుగా? దానికే ఉంది, నా దగ్గరున్న మా అమ్మ ఫోటో కంటించేస్తా. కరెక్ట్. ఇక త్వరలో ఇంగ్లీష్లో కూడా లెటర్ రాయడం రావాలి నీకు. ఏమిటి అలా చూస్తున్నావు? చెబితే కోపడతావు. కోపడకూడదు మరి. చెప్పు. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. చిపో, నీకేం తెలీదు నా గురించి. నా ముందే అలా చెప్పచ్చా? పోనీ మీ నాన్నగారి ముందు చెప్పనా? ఇంకా నయ్యం, ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి వాళ్ళందరి ముందు చెప్తానలేదు. చెప్పేది నిజమే అయినప్పుడు ఎవరి దగ్గర అయితేనే భయమా? అలాంటి నిజాలు ఎవ్వరికీ చెప్పకూడదు. మరి మనసులోనే దాచుకోవాలి. సత్యం, బాబు గారు, నీకు డాక్టర్ అంటే చాలా ఇష్టం కదా? అవును బాబు గారు, దేవుడు లాంటి మీ అండకి నన్ను చేర్చింది డాక్టర్ అయ్యే కదా, అందుకే నాకు ఆయన అంటే ఎంతో భక్తి. ఎందుకోరా? వాడికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. వాడు చెప్పే ఆఖరి మాట నువ్వు కూడా వినాలని ఎంతో ఆరాటం. కానీ ఏమీ చెప్పకుండానే వెళ్ళి. సరే, ఈ డాక్టర్ సామాన్లన్నీ తీసుకెళ్ళి చూడు. ఇది కూడా తీసుకెళ్ళి దగ్గర. స్వెటరు
మీరు కదా బాబు గారు. నాదేరా, పర్వాలేదు, నీ దగ్గర ఉంచు. ఏమిటి సత్యం, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వంటగదిలో పని చూడక ఏమిటది? అది కాదు అమ్మగారు, అయ్యగారు. అది కాదు సృజ, వాడు స్వెటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతున్నాడు, పట్టుకుపోరా అని చెప్పాను. ఇవాళ వాడు స్వెటర్ ఇక్కడ పెట్టబోతున్నాడు. మనం అలసిస్తే రేపు వాడు మక్కా మనసు మీద పెడతాడు. అయినా పని వెదవని పరిధిలో ఉంచక నెత్తికెక్కించుకుంటారెందుకండి? సుజ, పాపం అనాథ కుర్రాడు, వాడి మీద ఎందుకు కోపం? అభిమానించలేకపోవచ్చు, కానీ కాస్త జారిపడ్డవైనా నేర్చుకో. కూలికి పని చేసేవాడి కోసం నా అలవాట్లు మార్చుకోవాలా? నాకేం కర్మ, నువ్వు వెళ్ళు. ఏమిటి సత్యం, ఈ మధ్య కనిపించట్లేదు? అమ్మగారు కలవద్దన్నారు. ఓహో, అర్థమైంది. నన్ను పెంచడం వల్ల, నిన్న ఆ ఇంట్లో ఉంచడం వల్ల మన ఇద్దరి మీద పూర్తి అధికారం తండేననుకుంటోంది పాపం. అది సరే, ఈ స్వెటర్ ఫోటో తెచ్చేవేమిటి? ఒకటి నాకు ప్రాణం, మరొకటి అయ్యగారికి ప్రాణం. ఈ రెండు నువ్వు దాచాలి గౌరీ. అంటే ఈ స్వెటర్ అంకుల్దా? అవును గౌరీ. ఒకరోజు ఈ స్వెటర్ మాసిపోయిందని బయటపడిస్తే దాని విలువ నీకేం తెలుసురా? ఇది నా ప్రాణం లాంటిదంటూ దాచుకున్నారు. మళ్ళీ ఇవాళ నన్ను పిలిచి ఇది నా దగ్గర దాచమన్నారు. ఏమిటి? అవును, సరిగ్గా ఆ సమయానికి అమ్మగారు వచ్చారు. గబుక్కున అయ్యగారు మాట మార్చేసి, నీ స్వెటర్ ఇక్కడెందుకు పెట్టావరా, పట్టుకుపో అన్నారు. అంత పెద్ద ఆయన సొంత పెళ్ళాం దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాడో తెలియట్లేదు. పెద్దవాళ్ళ ఇళ్లలో మనిషికి మనిషికి మధ్య ఇలాంటి రహస్యాలు అబద్ధాలు ఎన్నో ఉంటాయి. అవి మనకు తెలిసినా తెలియనట్టు ఊరుకోవడం మంచిది. చూడు, ఈ విషయం నాతో చెప్పినట్టు ఇంకెవరికి చెప్పుకో. అన్నట్టు ఈ ఫోటో నా దగ్గర దాచుంచుతాను. ఈ స్వెటర్ నీ దగ్గరే నీ పెట్లో దాచుంచు. ఎందుకంటే రేపు మనసు మారి అయ్యగారు అడిగినా అడగొచ్చు కదా. ఏమిటో గౌరీ, నేను అయ్యగారిని అర్థం చేసుకోలేకపోతున్నాను. హలో, అలాగే, ఓకే. హలో, ఎవరండి? ఆడిటర్ గారా? ఇప్పుడు మాట్లాడడానికి వీల్లేదు, అయ్యగారు ఫోన్ చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. అదేమిటి సత్యం, నేను మాట్లాడేవాడిగా. ఊరుకోండి. అన్నం తినేటప్పుడైనా కాస్త మనశ్శాంతిగా తినకపోతే ఎలాగండి? పని చేసేటప్పుడు పని ఎంత శ్రద్ధగా చేస్తామో, భోజనం చేసే టైంలో భోజనం అంత శ్రద్ధగా చేయాలని మా అమ్మ చెప్పేది. అలాగా, ఎక్కడుందో గాని చాలా మంచి మాట చెప్పింది రమ్య. అయ్యగారు, నేను చాలా రోజులుగా చూస్తున్నాను, మీరు ఎప్పుడూ తృప్తిగా భోంచేయరు. ఎందుకని? ఏమిటోరా, ఇష్టంగా తినాలంటే రుచిగల కూరలు ఉండాలిగా. నా ఆరోగ్యం కోసమని ఉప్పు కారాలు సరిగ్గా లేకుండా వండి పంపిస్తున్నారు మీ అమ్మ. నేను అలాగే ఏదో తింటున్నాను. చూడు, పప్పులో ఉప్పు లేదు, ఏమీ లేదు. అయ్యగారు, మీకు నచ్చేట్టుగా ఈ రోజు రాత్రికి చక్కటి భోజనం నేను వండించి తీసుకురానా? ఓరే, రుచిగల భోజనం కడుపు నిండా పెడతానంటే ఎవరు కాదంటారు. అలాగే తీసుకురా.